గురుగారు, పిల్లలు లేని వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి అని పంతులు చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళ సలహాలు కూడా అవే ఇస్తూ ఉంటారు. మీరు ఈ పలానా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళండి, మీకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని. ఎందుకని సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి? ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజగ్రహ అధిష్టాన దేవత. జాతకంలో 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానం, 12వ స్థానం, 10వ స్థానం, ఈ స్థానాల్లో ఎక్కడున్నా కుజదోషం కలుగుతుంది. దాంతోపాటుగా శుక్రస్థానాలు 2 ఉంటాయి, వృషభం, తుల. ఈ రాశుల్లో కుజుడున్న కుజదోషం కలుగుతుంది. అలాగే శుక్రుడితో కలిసి ఉన్న శుక్రగ్రహ దృష్టి కలిగి ఉన్న 3వ స్థానం నుంచి, లేదా శుక్రుడికి 8వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 12వ స్థానం కానీ, 3వ స్థానంలో కానీ ఉన్న శుక్రుడి కుజదోషం కలుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా సంతానలేమి సమస్య ఎక్కువగా కలుగుతుంది. వీళ్ళలో ఏంటి అంటే, ఈ గ్రహస్థితి ఉన్న సమయంలో వీళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటాయి. చాలామంది నమ్మరు గ్రహాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఒక్కొక్క గ్రహం మన అవయవంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాలకి అధిష్టానంగా ఉంటాయి, వాటిని పట్టుకొని ఉంటాయి.